కోరిన కోరికలను తీర్చే వారాహి అమ్మవారి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకలాగా, దశ మహావిద్యలలో ఒకలాగా కొలుస్తారు. వారాహి దేవిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మిణి, ఇలా వారాహి స్వామి నుండి వారాహిగా ఉద్భవిస్తుంది. దేవి మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుని అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమై చండిక నుండి ఉద్భవిస్తాయి. వీపు భాగం నుండి వారాహి పడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే సూత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఈమె పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుంటుందని తెలుపబడింది. దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడు కథలో ఈమె వారాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. వారాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి ఆది దేవత. మత్స్య పురాణం ప్రకారం వారాహి అమ్మవారి జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం వారాహి అమ్మవారు అంధకాసురుని రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుని ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. దేవి పురాణం వారాహి దేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణిస్తుంది. వారాహి అమ్మవారిని నిత్యం ఆదరిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రు భయం ఉండదు, అపార జ్ఞానం సిద్ధిస్తుంది, సకల జయాలు సిద్ధిస్తాయని. ఇక్కడ కనిపిస్తున్న ఈ మూల మంత్రాలను రోజు చదివి పాటించడం వల్ల మీకు వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.